హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రాగి బర్ఫీ అండి. రాగి పిండి చాలామంది తినడానికి ఇష్టపడారు కదా. సో ఈ విధంగా ఒకసారి రాగి బర్ఫీ చేసి పెట్టేయండి, చాలా చాలా ఇష్టంగా తింటారు. దానికోసం ఏం లేదండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకు అవసరమవుతాయి. నేను 1 కప్పు జల్లించిన రాగి పిండి తీసుకున్నాను, అండ్ ముప్పావు కప్పు బెల్లం, అండ్ 1 కప్పు మిల్క్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 2-3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి హీట్ అయిన తర్వాత రాగి పిండిని వేసుకుని కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చే వరకు స్లో ఫ్లేమ్ మీద మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండికి మొత్తం నెయ్యి పట్టే విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి. ఉండలు లాంటివి ఏమీ లేకుండా చూస్తున్నారు కదండి, గరిటెతో ఈ విధంగా అనుకుంటూ మొత్తం మనము పిండిని మొత్తం ఫ్రై చేస్తే నెయ్యి మొత్తం పిండి మొత్తానికి పట్టేసి మంచి సువాసన అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదండి, పిండి అంతటికి నెయ్యి పట్టింది కదా. ఇప్పుడు 2 యాలక్కాయలు దంచి పౌడర్లో వేసుకొని మొత్తం అంతా ఈ విధంగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, పిండి అనేది లైట్గా కలర్ చేంజ్ అయింది, అండ్ మంచి అరోమా కూడా వస్తుందండి, అంటే మంచి స్మెల్, కమ్మనైన వాసన కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, పిండి మనకి ఈ విధంగా కంప్లీట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 కప్పు బెల్లాన్ని డైరెక్ట్గా పిండిలో యాడ్ చేసుకోవాలి. ముప్పావు కప్పు అని చెప్పాను కదండి, మీరు ఇంకా తక్కువ వేసుకోవచ్చు. ముప్పావు కప్పు అయితే సరిపోతుంది. అండ్ తర్వాత ఫుల్ కప్పు పాలు కూడా నేను వేసి మొత్తం అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను కంప్లీట్గా మిక్స్ చేసుకుంటున్నానండి. మొత్తం పిండి అంతటికి పాలు సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనకి బెల్లం కరగడం స్టార్ట్ అవుతుందండి. సో మీకు బాగా దగ్గర పడిపోయినట్టయితే ఇంకొక 1/2 కప్పు వాటర్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అసలు మీకు పాలు ఇష్టం లేదు అనుకుంటే పాల ప్లేస్లో కూడా మీరు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పాలు అయితే మనకి ఎక్కువ టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, 1 కప్పు పాలు వేసిన తర్వాత నేను ఈ విధంగా బాగా మిక్స్ చేస్తున్నాను. మనకి బెల్లం మొత్తం కరిగిపోవాలన్నమాట. అందుకే బెల్లాన్ని బాగా తురిమి వేసుకున్నట్టయితే మనకి బెల్లం అనేది తొందరగా కరుగుతుందండి. నేను అది తురిమిన గట్టిగా ఉన్న బెల్లం అనమాట. సో నేను దంచి ముక్కలుగా వేసుకున్నాను కదా. సో స్లో ఫ్లేమ్ మీద ఆ విధంగా కలుపుతూ ఉండాలి బెల్లం కరిగేంత వరకు. పిండి మరీ దగ్గర పడిపోయినట్టు అనిపించి నేను ఇంకొక 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి. ఎందువల్ల అంటే మనకు తెలుసు పిండి అనేది గట్టిగా అయిపోయిందనమాట. సో 1 కప్ మిల్క్ ప్లస్ 1/2 కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే మనకి స్వీట్ అనేది జ్యూసీగా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మొత్తం మనం అడుగు అంటకుండా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నట్టయితే మనకి బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది. మొత్తం పిండి ముద్ద అంతటికి నెయ్యి పట్టే విధంగా ఒక్కసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. సో మనకి చాలా ఈజీగా బర్ఫీ అనేది వచ్చేస్తుందండి, ఏమి ఇబ్బంది కూడా పెట్టదు. సో ఈ విధంగా రెడీ అయిపోయిన పిండి మిశ్రమాన్ని మొత్తం ఆ ప్లేట్లోకి వేసి స్క్వేర్ షేప్లో మనం బర్ఫీలు అంటే ముక్కలుగా కట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని ఒక స్క్వేర్ షేప్లో ఒత్తుకోవాలి. ఈ విధంగా నేను ఫస్ట్ స్పూన్తో ఒత్తాను, వేడిగా ఉంటుంది కాబట్టి. తర్వాత మనం హ్యాండ్ యూజ్ చేసి ఒత్తుకోవాలి. చూడండి, ఇప్పుడు కంప్లీట్గా నేను ఈ విధంగా ఒత్తుకున్నాను. ఇప్పుడు మనం చాక్తో చిన్న చిన్న పీసెస్గా స్మాల్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. బర్ఫీలు అంటే అలాగే ఉంటాయి కదండి. సో ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుంటే మనకి ఎంతో టేస్ట్గా ఉండే బర్ఫీస్ అనేవి రెడీ అవుతాయండి. దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి, అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మంచి రెసిపీ అయితే తిన్న ఫీలింగ్ మీకు ఖచ్చితంగా 100% కలుగుతుందండి. అండ్ థ్యాంక్ యూ అండి నా వీడియో ఫుల్గా వాచ్ చేసినందుకు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.